చాలా ఒక ఒక ఆసక్తికరమైనటువంటి వార్త. ఇది చూడండి, మనము ఏదైనా సరే ఈ ఈ ఈ మనం ఒక ఒక పుట్టుక ఉన్న మనం వచ్చిన తర్వాత, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మంచి పని చేయాలి. మనం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో, వాళ్ళ మనసుల్లో మనం పాతుకుపోవాలి. మన మన పేరు చిరస్మరణీయంగా ఉండాలంటే కొన్ని మంచి పనులు చేయాలి. ఇప్పుడు కొందరికి దేవుడు గొప్ప ఆస్తి ఇస్తాడు, అష్టైశ్వర్యాలు ఇస్తాడు, చాలా అద్భుతమైనటువంటి లైఫ్ ఇస్తాడు. కానీ వాళ్ళు పిల్లికి బిచ్చమేయరు. పిల్లికి బిచ్చమేయరు. ఎడమ చేతితోటి ఇంత కాకి ఇంత బువ్వ కూడా వేయరు. సో అలాంటి వాళ్ళు ఉంటారు చాలా వరకు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పిల్లికి బిచ్చమేయరు, రూపాయి ఖర్చుగా అనియరు. ఆడనో ఎన్నో కొంత మనమన్నా కష్టం చేసుకొని ఏ నెల కానెలా ఏ పూట కాపూట కష్టం చేస్తోలన్నా కొంత దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ధనవంతులు రూపాయి కూడా దానం చేయరు. కానీ అందులో అట్లా అష్టైశ్వర్యాలు ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది పేదల పట్ల, లేకపోతే ఆ కన్న భూమి పట్ల, ఆ సొంత ఊరి పట్ల కొంత కృతజ్ఞతతో ఉంటారు. అలాంటి వార్తనే ఇదన్నమాట. బేసిక్గా మనం పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు ఎట్లా పిలుస్తాం? ఒక కార్డు ఇచ్చేసి పిలుస్తాం, ఒక కార్డు ఇచ్చి పిలుస్తాం. కానీ ఒక ఊర్లో ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు మంచిగా క్షీరసార పెట్టి పెళ్ళికి ఆహ్వానం అందించినటువంటి ఒక మంచి వార్త అన్నమాట ఇది. ఇప్పుడు ఆడలకు క్షీరసార పెట్టి పిలుస్తారంటే అది ఎట్లా ఉంటుంది? మన ఇంటి ఆడబిడ్డను గౌరవించుకుంటాం. అట్లా సేమ్ అట్లా ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక గొప్ప ఆహ్వానము, ఒక పెళ్ళికి ఆహ్వానం అందింది. సో అలాంటి వార్తే ఈ వార్త. వినూత్న వివాహ ఆహ్వానం. ఇగో పెళ్ళి అనేది రెండు కుటుంబాల మధ్య, వారి వారి బంధువుల మధ్య జరిగే వేడుక మాత్రమే అనేది మనందరికి తెలిసినటువంటి విషయం. కానీ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకు చెందినటువంటి వ్యాపారవేత్త తిమ్మయ్య రజని సుభాష్ రెడ్డి కుమారుని వివాహము ఊరందరికీ వేడుకగా పెళ్లి జరుపుకుంటున్నటువంటి తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ఆ ఊరు మొత్తము వాళ్ళ ఇంట్లో పెళ్లి లెక్క ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకట్లా ఫీల్ అవుతూ ఉన్నారు? ఎందుకంటే ఆ ఊరిని ఆయన దత్తత తీసుకున్నాడు. ఎవరు? సుభాష్ రెడ్డి గారు. సుభాష్ రెడ్డి గారు ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన సొంత ఊరు అయినటువంటి ఆ ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో కొంత అవి చూసుకోవడం, పేదలకు అండగా ఉండడంతో పాటు ఆయన వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంటే ఆ పెళ్ళికి ప్రతి ఇంటికి ఇట్లా వెళ్ళి చీర పెట్టి వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఆహ్వానం పలికిరనమాట. అదొక వినూత్నమైనటువంటి ఆహ్వాన పత్రిక. ఇగో ఏంది, ఊరందరికీ వేడుకగా పెళ్లిని జరుపుకుంటున్న తీరు ఆశ్చర్యానికి లోను చేయడంతో పాటు ఆలోచన కూడా రేకెత్తిస్తుంది. ఆయన తన ఊరిలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా గుర్తించి ఆత్మీయతతో అందరినీ తన ఇంటి వాసులుగా భావించాడు. ఆయన సంస్కారం, హృదయంతో కూడిన స్వభావము ఊరి ప్రజల మధ్య ఒక సున్నితమైనటువంటి బంధాన్ని కూడా సృష్టించింది. అందరూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక హృదయపూర్వక స్వాగతం పొందేవారే. కాబట్టి ఊరి సమాజంలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఈ కథ ఆయన ఆత్మీయ కీర్తి మరియు ఊరిలో సుసంపన్నమైనటువంటి సంబంధాల శక్తిని చూపిస్తూ ఉందని చెప్పేసి మిత్రుడు ఒక కథనం రాసిండు. ఆయన ఎవరు? సుభాష్ రెడ్డి గారు. ఆయన కొడుకు పెళ్ళికి ఒక ఇట్లా మొత్తం చీరలు వంచేసి మహిళలందరికీ చీరలు వంచి ఆహ్వానం పలికిరనమాట. చాలామంది బేసిక్గా పెళ్ళికి ఎట్లా పిలుస్తారు? ఇక బస్సో లేకపోతే ఏదైనా వెహికల్లో పెట్టేసి అందరు రండి ఆడికి వచ్చేసి తినిపోండి అని చెప్తారు. కానీ ఇట్లా ఆయన ఆ ఊరిని డెవలప్ చేయడంతో పాటు వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే, ఆ పెళ్ళికి శుభకార్యం అవుతుంటే ఆ శుభకార్యానికి ఈ రకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు అనమాట. ఇది అంటే ఆయనకు దేవుడు కొంత ఇచ్చిండు. ఆయనకు సరే, ఆయన కృషి ఉండొచ్చు, ఆయన పని ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. దేవుడు ఆయనకు కొంత అష్టైశ్వర్యాలు ఇచ్చిండు. దాంట్లో పేదలకు పంచుతూ, పేదలకు కొంత పెడుతూ, వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరుస్తూ కొంత ఆయన కూడా తోడ్పాటు చేస్తూ ఉంటాడు. అది ఆయనకు ఆత్మ సంతృప్తినిస్తుంది. ఇది నేను ఒక్క సుభాష్ రెడ్డి గురించి మాత్రమే చెప్పడం లేదు. ఈ రాష్ట్రంలో వందల వేల కోట్లకు పడగలెత్తినటువంటి ఎంతోమంది సుసంపన్నులు ఉన్నారు. వాళ్ళు గనక సుభాష్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఒక పెళ్ళిళ్ళు పేరంటాలే కాదు, ఆయన చాలా కార్యక్రమాలు చేసిండు. కొంతమందికి ఇండ్లు కట్టించిండు, వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసిండు. సో ఇట్లా
రాష్ట్రంలో ఉన్నటువంటి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ధనవంతులు కోటీశ్వర్లు ఎవరైతున్నారో సుభాష్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిని దత్తత తీసుకొని ఈ విధంగా చేస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబం అనేది ఉండదు, పేదరికం అనేది ఉండదు, ఇంకా వెనుకబడినటువంటి గ్రామాలు ఉండవు, అక్షరాస్యత పెరుగుతుంది. మన ఇంట్లో మన పిల్లలు చదువుకుంటే రేపు ఆ చదువు వాడికి విజ్ఞానంతో పాటు ఆ కుటుంబాన్ని ఒక తరం ముందుకు తీసుకొస్తుంది, ఆ ఊరును కూడా తీసుకొస్తుంది. సపోజ్ ఒక పోరడు, ఒక గుడిసెలు చదువుకుంటున్నటువంటి పోరడు ఇలా సుభాష్ రెడ్డి లాంటి వాళ్ళ చేత కొంత హెల్ప్ పొంది, సహాయం పొంది, వాడు నేను కూడా సుభాష్ రెడ్డి గారి లెక్క పెద్దోన్ని కావాలా, రేపు 10 మందికి నేను హెల్ప్ చేయాలా అన్న కృతనిశ్చయంతో పనిచేసి చదువుకొని ముందుకు పోయి రేపు మంచి ఉద్యోగమో లేకపోతే మంచి వ్యాపారంలో రాణించడమో లేకపోతే ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేయడమో ఇట్లాంటివి చేస్తే అతను కూడా ఇంకొక ఊరికి లేకపోతే తన ఊరికి, తన వారికి, తన ఊరిని పైకి తీసుకురావడానికి దోహదపడతాడు కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మంచి చెప్తే మంచి నేర్చుకుంటారు. ఆ బాల్యం స్టేజ్లో, చదువుకునేటువంటి స్టేజ్లో మనం చెడు అలవాట్లు నేర్పిస్తే, చెడును చూపిస్తే చెడుగా అలవాటు పడతారు. ఇలా మంచి విషయాలను, మంచి మనుషులను, వాళ్ళు చేసేటువంటి సేవని గుర్తించి వాళ్ళ గురించి చెప్పినాం అనుకో, రేపు పిల్లలు కూడా మనం కూడా ఇట్లా చేయాలా. ఎందుకంటే క్రికెట్ చూసి క్రికెటర్లు కావాలనుకుంటారు చాలామంది. ఇప్పుడు క్రికెట్ ఆడుకోవాలని చూసి అబ్బా నేను సచిన్ టెండూల్కర్ లెక్క క్రికెటర్ కావాలి, లేకపోతే నేను ధోని లెక్క ఒక మంచి బ్యాట్మెన్ కావాలి, నేను ఇట్లా కావాలి అనేటువంటిది పిల్లల లోపల వస్తుంది. అంతేగాని పుట్టుకతోనే వాడు క్రికెటర్గా ఉంటాడు కదా. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని చూపించండి. సుభాష్ రెడ్డి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ధనవంతులు, కోటీశ్వర్లు ఎవరుతుంటే కొంత మీకు తోచిన సాయం చేయండి. అప్పుడు కొంత మీ గురించి కూడా సమాజం మాట్లాడుకుంటుంది. ఇట్లా ఆర్టికల్ ఎవరో ఒకరు రాస్తే మనం కూడా చూస్తాం. ఇగో ఈ రకంగా ఆయన ఆ ఊరికి వెళ్ళి ఆయన పేరు చెప్తే గుండెలో పెట్టుకుంటారు ప్రజలందరూ కూడా. ఆ రకం కూడా అన్నమాట. ఇక్కడెక్కడ ఒకసారి చూపిస్తాం మీకు. తాను చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని తెలిసి సుమారు 6 కోట్ల రూపాయలతోటి కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించిండంట. ఎవరు? సుభాష్ రెడ్డి గారు. ఆయన సొంత ఊరిలో ఆయన చదువుకున్నటువంటి స్కూల్ మొత్తం శిథిలావస్థకు చేరిపోయిందని చెప్పేసి ఆయన సొంత నిధులతోటి ఒక 6 కోట్ల రూపాయలతోటి అద్భుతంగా పాఠశాలని కార్పొరేట్ స్కూల్ లెక్క తీర్చిదిద్దానంట. దాంతోపాటు 2 కోట్లు కార్పస్ ఫండ్ కింద కూడా ఆ స్కూల్ అకౌంట్లో జమ చేసి పెట్టాడు భవిష్యత్ అవసరాల కోసం. కాంసపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు 3 గదుల నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా చేశారు. అంతటితోనే కాకుండా రెడ్డిపేటలో 3 కోట్లతో, చుక్కాపూర్లో 2 కోట్లతో ప్రభుత్వ బడుల నిర్మాణంలో ఉన్నాయంట. ఇంకా కొత్తగా ఇప్పుడు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడెక్కడ మన రెడ్డిపేటలోనేమో 3 కోట్లంట, చుక్కాపూర్లోనేమో 2 కోట్ల వ్యయంతో ప్రభుత్వ బడులని నిర్మాణం చేస్తూ ఉన్నారు. స్వగ్రామంలో పంచాయతీ భవన నిర్మాణంలో ప్రభుత్వ నిధులకు అదనంగా 20 లక్షల రూపాయలు కలిపి రాష్ట్రంలో 2 అంతస్తుల భవనాన్ని ఎక్కడ లేని విధంగా అక్కడ ఒక పంచాయతీ బిల్డింగ్ను నిర్మించిండంట. గ్రామంలో లైబ్రరీ కట్టించి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులకు నిలయంగా మారింది. చాలా మంచి ఆలోచన. ఒక గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేసి అందులో కావాల్సినటువంటి పుస్తకాలన్నీ పెడితే చదువుకొని దానికి ఒక మంచి ఇన్ఛార్జిని ఎవరన్నా పెట్టేసి ఆ పుస్తకాలు అటు ఇటు పోకుండా చూసుకొని పెడితే చాలా మంచి ఉపయోగకరమైంది. చాలా ఊర్లలో ఉంటుంది ఇట్లా. సో అది కూడా ఏర్పాటు చేశాడు. గత ప్రభుత్వంలో తన మండలానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయితే వాటికి అదనంగా 2 కోట్లు ఖర్చు చేసి గేటెడ్ కమ్యూనిటీలను తలపించేటువంటి విధంగా పేదలకు గ్రామంలో 52, జనగామలో 52, జంగంపల్లిలో 50 ఇండ్లను కట్టించిచ్చిండంట. అంతేకాకుండా చుట్టుపక్కల గలటువంటి మందాపూర్ అనేటువంటి గ్రామంలో అగ్నిమాపకానికి ఆహుతైన గుడిసెలను చూసి చలించి అప్పటికప్పుడు తక్షణ సాయం కింద ప్రతి ఇంటికి 25,000 ఇవ్వడమే కాకుండా 8 ఇండ్లు నిర్మాణం. ఏది వాళ్ళ ఊరి పక్కన ఉన్నటువంటి మాందాపూర్ అనేటువంటి విలేజ్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగిపోయి అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ కాలిపోయినాయి అంట. కాలిపోతే ఆ కుటుంబాలను 25,000 ఒక్కొక్క గుడిసె చొప్పున అప్పటి తక్షణమే ఇచ్చేసి ఆ 8 ఇండ్లు ఏవైతే కాలిపోయినాయో ఆ 8 ఇండ్లను నిర్మించి వాళ్ళకు అందజేసిండు. రీసెంట్గానే అందజేసిండు అది కూడా. సో వర్షాలకు కురుస్తున్నటువంటి ఇండ్ల గురించి తన దృష్టికి వచ్చిన దాదాపు ఇంకా 30 ఇండ్లు నిర్మాణం దశలోనే ఉన్నాయి.
అనేక గ్రామాల్లో వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు, దేవాలయాలు అడిగిన వారికి కాదనకుండా నిర్మించి ఇచ్చిండంట. పై చదువుల కోసం ఫీజు కట్టలేని వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్లకు ప్రోత్సాహం ఇస్తూ ఆర్థికంగా అండగా ఉంటున్నాడంట. ఈయన పట్టుకోవాలి మనం పోయి ఒకసారి ఊరికి తిరిగి రావాలి పోయి ఈ ఊర్లో. అంటే ఇది ఏదో అట్లా కాకుండా కొంచెం చూసి నిజంగా ఏమేమైందో మనం మన కెమెరా పెట్టి చూపించి రావాలి. సుభాష్ రెడ్డి గారిని పట్టుకోవాలి, మనోడిని అడిగాలి, నెంబర్ తీసుకుంటా. మంచి వార్త ఇచ్చిండు ఏదేమైనా కానీ. నియోజకవర్గ ప్రజలకు ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే గుర్తుకు వచ్చే పేరు సుభాష్ రెడ్డినే. హాస్పిటల్ వారితో మాట్లాడి ఫీజు కట్టి నాణ్యమైన వైద్యం అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళే వరకు తన టీంతో ఫాలోఅప్ చేస్తుంటాడంట. జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, సిబ్బందికి తాగునీటి అందుబాటులో లేదని తెలిసిన వెంటనే ఆర్ఓ ప్లాంట్ నిర్మాణము, అదేవిధంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఏఎస్పీ ఆఫీస్ నుంచి డ్రోన్ కెమెరా కావాలని అడిగిన వెంటనే అందించారంట. నియోజకవర్గ ప్రజలకు తలలో నాలికలా ఉంటూ అడిగినదే తడుముకోకుండా సాయం చేసేటువంటి సుభాష్ రెడ్డి ఏ సాయం చేసినా కానీ ఏదో చేసినట్టు చేసి చేతులు దులుపుకోకుండా తనదైన శైలిలో సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాలని తపన పడేటువంటి మంచి మనసున్నటువంటి ఈ వ్యక్తి అందరూ ఆదర్శం కావాలి. సో ఇంతటి సేవలు చేస్తున్నటువంటి సుభాష్ రెడ్డి తన ఇంట్లో కుమారుడి పెళ్లికి తన సొంత గ్రామం, దత్తత తీసుకున్న గ్రామంలోని ప్రతి మహిళ తన ఇంటి ఆడపడుచుని అందరికీ పత్రికతో పాటు పుట్టింటి చీరను సారెగా ఇచ్చి పెళ్లికి ఆహ్వానించిన తీరు వినూత్నంగా ఉన్నది. సాధారణంగా ధనవంతుల ఇళ్లలో పెళ్లిలకు వచ్చినటువంటి బంధువులకు ఖరీదైనటువంటి గిఫ్ట్లు ఇచ్చి వారిని సంతృప్తి పరచాలన్నటువంటి కుతూహలం ఉంటుంది. కానీ పేదవారికి కూడా తమకు సమానంగా ఇంటి వారిగా చూసుకునేటువంటి పద్ధతి పెద్ద మనసుకు గ్రామ ప్రజలందరూ కూడా ఇలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి తమ గ్రామంలో పుట్టడం, వ్యాపార దృష్ట్యా హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ జన్మనిచ్చినటువంటి ఊరిని మరవకుండా మంచి మనసుకు దాసోహం అవుతా ఉన్నారు. ఈ పెళ్లిని కేవలం ఒక ఇంట్లో పెళ్లిగా కాకుండా గ్రామం అంతా ఒకే ఇల్లుగా అందరూ వేడుకగా చేసుకుంటున్న తీరు మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పెళ్లికి పిలవకపోయినా పోదామా మనం, పోయి రావాలి ఒకసారి, ఊరికే పోయి అట్లా రావాలి. మంచి వార్త ఇచ్చిన ముఖేష్ భాయ్.